నాగరికత ప్రజల యొక్క స్పెషాలిటీ ఏంటంటే అగ్రికల్చర్. ఆర్యుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే పశుపోషణ. సో ఇక్కడ చూసుకుంటే సింధు నాగరికత ప్రజలు అగ్రికల్చర్ అనే దాన్ని అంటే వ్యవసాయాన్ని ప్రత్యేకించి వరిని పండించిన ప్లేస్ ఎక్కడ అంటే లోతాల్. సో గుజరాత్లోకి వస్తుంది. అంటే గుజరాత్లో మొట్టమొదటిగా వరి పండించడం అనేది మన సింధు నాగరికత ప్రజలు చేశారని చెప్పవచ్చు. మరి వీటితో పాటు ఇంకా ఏ వ్యవసాయం చేశారని దానికోసం ఇప్పుడు మనం కంటెంట్ చెప్పుకుంటున్నాం. నోట్ చేయండి, అక్కడ అగ్రికల్చర్ అని పెట్టి ఏమేమి చేశారంటే గోధుమ, వీట్, బార్లీ, గోధుమ, బార్లీ, తర్వాత కాటన్, పత్తి. సో పత్తి అనేది, కాటన్ అనేది ఏదైతే ఉందో ప్రపంచానికి కాటన్ పరిచయం చేసింది, పత్తిని పరిచయం చేసింది కూడా ఎవరంటే సింధు నాగరికత ప్రజలని చెప్పుకున్నాం. సో అలాగే గ్రేట్ బాత్రబ్, అలాగే ధాన్యాగారం అనేదాన్ని కూడా మనకి మొహంజదారోలో దొరికిందని చెప్పుకున్నాం. మొహంజదారో అంటే మీనింగ్ ఏమో మృతుల దిబ్బ అని చెప్పాం. సుమారు 10,000 డెడ్ బాడీస్ ఒకే ప్లేస్లో దొరికినాయి మొహంజదారోలో. మరి లోతాలన్నా కూడా గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అనే మీనింగ్ వస్తుంది. సో ప్రపంచంలోనే ఇండియా పరంగా, ప్రపంచం అని కాదు ఇండియా పరంగా వాడరేవు నిర్మాణాన్ని కలిగి ఉన్నది సింధు నాగరికత ప్రజలు ఏ ప్రాంతంలో అంటే లోతాలు. ఓకేనా. సో మనకి వాళ్ళు వాడిన లిపి అది సర్పలిపి అంటాం, దాన్నే చిత్రలిపి అని చెప్పి పిలవాలి. ఓకే, బొమ్మల లిపి అని చెప్పి పిలవాలి. మూడు గుర్తుండాలి. బొమ్మల లిపి అన్న, చిత్రలిపి అన్న, సర్పలిపి అన్న, ఈ మూడు ఎవరికైనా గుర్తుంటాయి. కానీ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు, చిత్రలిపి లేదా బొమ్మల లిపి, సర్పలిపి అనేది సింధు నాగరికత ప్రజలు ఉపయోగించేవారు. వారు ఎటువైపు నుంచి ఎటువైపు రాసేవారు అని అడిగాడు క్వశ్చన్. అది సివిల్స్. ఓకేనా. సో మనం ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే వాళ్ళు మాత్రం ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రాశారు. ఓకే. ఇంకా చూడండి, మనకి మత విశ్వాసాల పరంగా చూసుకుంటే వాళ్ళు అమ్మ తల్లిని పూజించేవారు. అమ్మ తల్లి = బూది మాత అనే మీనింగ్ వస్తుంది. తర్వాత పశుపతిని పూజించేవారు. ఈ క్వశ్చన్ అంతా ఇలా ఉంటే వాడేం అడిగాడంటే, మీకు ఎక్కడ కూడా ఏ హిస్టరీ స్టాండర్డ్ బుక్లో కానీ ఏ ఫ్యాకల్టీ కానీ ఎవడు చెప్పట్లేదు, బట్ మీకు ఎగ్జామినేషన్లో మాత్రం అడుగుతున్నాడు. సింధు నాగరికత ప్రజలు వంశపారం కనుక అంటే తండ్రే ఫ్యామిలీకి, ఇంటికి పెద్ద గొప్ప అనే ఆ టైపా, లేకపోతే మాతృ అనేది అడుగుతున్నాడు. సో మాతృ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అండి. ఓకే. సో మదర్ అనే వాళ్ళే ఇంటికి ఎద్ద అనే కల్చరు ఇప్పటికీ కూడా ఒక స్టేట్లో కొనసాగుతుంది. ఏ స్టేట్లో మదర్ మాటే చెల్లుద్దండి, అక్కడ మగాడు మాట చెల్లదు, ఆడదాని మాట చెల్లుద్ది. ఆ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా అండర్లో నడుస్తూ ఉంటాయి. కేరళ, మలయాళం ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా వరకు లేడీస్నే డామినేషన్, లేడీసే ఉంటారు. సో అందువల్ల లేడీసే డామినేషన్ కాబట్టి లేడీస్ ఇంటికే అల్లుడు వచ్చి ఉండడం అనేది కూడా జరుగుతుంది. కూతురిని పంపించరు కాబట్టి. సో కూతురు ఎవరైతే ఉన్నారో కూతురే అక్కడ ఫ్యామిలీని డామినేట్ చేస్తుంది. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది లైట్గా, పూర్తిగా కేరళలో ఎక్కువ ఉంటుంది ఈ కల్చర్. ఓకేనా. సరే, నెక్స్ట్ వన్ చూడండి. మనకి మత విశ్వాసాలు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అలాగే రావి చెట్టును పూజించేవారు వీళ్ళు. సో రావి చెట్టుకి హిస్టరీ ఉంది మనకి, అప్పటి నుంచి కూడా పూజించడం అనేది. గుడి అనేది కట్టారా లేదా అని అడిగాడు క్వశ్చన్. సింధు నాగరికత ప్రజలు గుళ్ళు గోపురాలు నిర్మించారా అని అడిగాడు క్వశ్చన్. అసలు ఎక్కడా కూడా గుళ్ళు గోపురాల గురించి టాపిక్కే ఉండదు మీకు ఏ బుక్లో కూడా. సో ఎప్పుడు కూడా వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టలేదండి. గాడ్ని బంధించే గదిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఓపెన్ ఎయిర్లో వదిలేసేవారు, రావి చెట్టు కింద విగ్రహాలు పెట్టి పూజించేవారు. అప్పుడు కూడా సర్పాలు 2 ఇలా ఉన్నటువంటి సర్పాలను పూజించడం మనకు అప్పటి నుంచే ఉంది. అంటే యానిమల్స్ని పూజించడం అనేది అప్పటి నుంచే మన కల్చర్లో ఉంది. నాగుల చవితి ఇప్పుడు చేయడం కాదు మనం. ఓకేనండి. సో నాగుల చవితి మీద బ్రిట్ అడుగుతాడా సార్ అని అడిగితే గ్రూప్ 2లో అడిగాడు. కింద వాటిలో సర్పాలను పూజించే పూజ ఏంటని అడిగాడు. సివిల్స్ బిట్లో అడిగాడు. స్నేక్స్ రిలేటెడ్. నాగుల చవితి ఆంధ్రప్రదేశ్. అర్థమైందండి. సో స్టేట్ వైజ్ ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్. బోనాలు అనేది మనం చేసుకోకపోవచ్చు, తెలంగాణ వాళ్ళది అవ్వచ్చు, కానీ బోనాల గురించి ఒక ఐడియా ఉండాలి. ఓకే. సరే చూడండి, మనకి నాగరికతకు సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎలా అది అంతమైపోయిందని చూసుకుంటే కనుక మనకి సైంటిఫిక్గా మనకి రీసెంట్ టైంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం, ఇస్రో అండ్ నాసా వాళ్ళకి రిపోర్టు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రిపోర్టు, వీటి ప్రకారం చూసుకుంటే కనుక కేవలం ఫ్లడ్స్ వల్లే మునిగిపోయింది. చాలా బుక్స్ ఏం చెప్తున్నాయంటే ఆర్యులు దండయాత్ర చేయడం వల్ల అక్కడి నుంచి ద్రవిడ దేశం మన వాళ్ళు పారిపోయి వచ్చేసారు. సో ఆ పారిపోయి వచ్చేసారు కాబట్టి అక్కడ సివిలైజేషన్ మొత్తం పోయింది అని చెప్పి చాలామంది బుక్స్లో రాశారు. కానీ బట్ మనకేంటి అంటే అక్కడ దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళను బట్టి ఒకేసారి వరద ఉధృతి వచ్చి మొత్తం మనుగుపోవడం వల్ల సింధు నాగరికత కొలాప్స్ అయిపోయింది అన్నదే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. సో అందువల్ల మిమ్మల్ని ఏమడుగుతాడంటే హిస్టరీ అడుగుతాడు, బట్
కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం, ఆ సర్పం యొక్క ఆనవాళ్ళు లేదా దానికి సంబంధించిన ఎముకలు కానీ ఇవన్నీ కూడా గుజరాత్లో ఓ ప్లేస్లో దొరికినాయి. ఆ దొరికినటువంటి స్కెల్టన్కి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? వాసుకి అని చెప్పి ఒక పేరు పెట్టారు. వాసుకి అనేది రియల్గానే ఎక్కడ ఉంటుంది? వాసుకి న్యాచురల్గా విష్ణుమూర్తి వాసుకి మీద పడుకుంటాడు కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద సర్పంగా వాసుకినే చెప్తాం. కాబట్టి వాసుకి యొక్క డెడ్ బాడీ స్కెల్టన్ దొరికిందని చెప్పి మనవంటుల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి వాసుకి అని పేరు పెట్టేశారు. ఎందుకని? ఇప్పటి వరకు అంత పొడవుగా ఉన్నటువంటి సర్పం యొక్క స్కెల్టన్ ఎక్కడా దొరకలేదు, గుజరాత్లో దొరికిందండి. సో గుజరాత్ ఈజ్ రిలేటెడ్ టు ద్వారకా కదా. సో ఇలా మైథలాజికల్గా మనం ఫీల్ అయ్యే కొద్దీ ఏదో ఇక్కడ ఇంటర్లింక్ ఉందన్న ఫీలింగ్ కలుగుద్ది. సో మీరు మైథలాజికల్గా ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, కానీ హిస్టరీ పరంగా మాత్రం అది గుర్తుపెట్టుకుని ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ చూసరికి ఓవరాల్గా అయితే సింధు నాగరికత క్లాస్ మొత్తం చెప్పుకున్నాం మనం. అది ఆర్య నాగరికత కూడా ఆర్య చెప్పుకున్నాం. ఆర్య తర్వాత జైనిజం చెప్పుకున్నాం, బుద్ధిజం కూడా చెప్పుకున్నాం. సో జస్ట్ ఏంటంటే ఇది సింధు నాగరికతలో నేను మీరు ఎంతవరకు చదివారు ఎంతవరకు గుర్తున్నది అనే దాని పరంగా క్వశ్చన్స్. సో ఏం తెలియదు సింధు నాగరికత ప్రజలకి? సింధు నాగరికత ప్రజలకి రెండు విషయాలు తెలియవు. గుర్రం తెలియదు, ఇంకోటి ఐరన్ తెలియదు. ఓకేనా? ఈ రెండు తెలిసిన వాళ్ళు ఎవరు? ఆరియన్స్. ఎవరైతే ఆర్యులు ఉన్నారో వాళ్ళకి ఈ రెండు తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి మరి గుర్రం తెలియదు, కానీ గుర్రం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి? సింధు నాగరికతలో ప్లేస్ కావాలి. చూడండి అక్కడ గుర్రం యొక్క ఆనవాళ్ళు ఏ ప్రాంతంలో దొరికాయి? గుర్రం యొక్క అస్థిపంజరం దొరికింది గుజరాత్. ఓకేనా? సో గుర్రం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి అనేది సుర్కోటోడ. సో గుర్రం యొక్క అవశేషాలు ఎక్కడ దొరికాయి అంటే సుర్కోటోడ. సో కనుగొన్నవారు ఎవరంటే జోషి అనే పర్సన్. ఇయర్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడండి? మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ ప్లేస్ని కనుగొన్నవాడు కనుగొన్న సంవత్సరం కూడా అడుగుతాడు. మార్షల్ 1921 అని ఇచ్చి కింది వాటికి సంబంధం ఏదైనా అడుగుతాడు. అన్నీ సింధు నాగరికత ప్లేస్లో ఇస్తాడు. సో పిన్ పాయింటెడ్గా నేర్చుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ మనకి జైనిజం బౌద్ధిజం అయిపోయింది కదండి. తర్వాత కంటిన్యూషన్ ఏంటి? పేజ్ నెంబర్ ఎంత సార్? కంటిన్యూషన్ 184 సార్.